ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ముంబై ఇండియన్స్ గట్టి షాక్ ఇచ్చింది. వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 174 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది. 17.2 ఓవర్లను లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై ప్లేయర్లు రాణించారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లోనే 102 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. యువ బ్యాటర్ తిలక్ వర్మ సూర్యకి చక్కటి సహకారం అందించారు. 32 బంతుల్లో 37 పరుగులతో నాట్అవుట్గా కడ వరకు క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ 4వ వికెట్కు ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుని విజయ తీరాలకు తీసుకువెళ్లారు. ముంబై ఇండియన్స్ 31 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయిన సమయంలో సూర్య, తిలక్ వర్మ ఈ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్లో ఇషాన్ కిషన్ 9 పరుగులు, రోహిత్ శర్మ 4 పరుగులకు అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన సుమన్ ధీర్ కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఇబ్బందులు పడుతుందేమో అనిపించింది. కానీ సూర్య, తిలక్ వర్మ ప్రత్యర్థి బౌలర్ల సమర్థవంతంగా ఎదుర్కొని ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్, యన్షెన్ అలాగే ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు. ఇక అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 48, ప్యాట్ కమిన్స్ 35 పరుగులు నాట్అవుట్గా పర్వాలేదనిపించుకున్నారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లో పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా చెరో 3 వికెట్లు, బుమ్రా, అన్షుల్ కంబోజ్గా చెరో వికెట్ తీశారు. కాగా ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 6 ఓటములు ఎదుర్కొంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవడంతో పాటు రన్ రేట్, ఇతర జట్లు ఓటములు కూడా సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ప్రభావితం చేయబోతున్నాయి. కాగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ దాదాపుగా నిష్క్రమించినట్లయినా చెప్పాలి. టెక్నికల్గా అవకాశం కల్పిస్తున్నా అది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి.